హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను జ్యోతి. ఫ్రెండ్స్, మొహర్రం సందర్భంగా ఎక్కువగా కిచిడీ రెసిపీని చేస్తుంటారు. ఈ కిచిడీ రెసిపీని మనం ఇంట్లో స్పెషల్ అకేషన్స్లో కానీ, లేకపోతే మార్నింగ్ టైం టిఫిన్ టైంలో కానీ, లేకపోతే కూరలు ఏమి లేనప్పుడు డైరెక్ట్గా తినడానికి ఈ కిచిడీ రెసిపీని తయారు చేస్తూ ఉంటాం. ఈ కిచిడీ రెసిపీ అనేది ఎంతో బలవర్ధకమైంది. దీంట్లో మనం పెసరపప్పును కానీ, ఎర్రపప్పును కానీ యూస్ చేసి చేస్తాం. ఈ కిచిడీ రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ కిచిడీ రెసిపీలో నేను పెసరపప్పు వేసి తయారు చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇందుకు గాను ముందుగా ఒక ఫుల్ గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ పెసరపప్పుని యాడ్ చేసుకుని నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసుకుని ఈ నీటిని పారబోయాలి. ఒక 2 సార్లు అలా కడిగేసుకుని ఆ నీటిని పారబోసి ఈ పప్పు బియ్యం మునిగేంత నీళ్ళని పోసుకుని ఈ పప్పు బియ్యాన్ని నాననివ్వాలి. ఇలా నానడం వల్ల కిచిడీ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. అలా 20 నిమిషాలు నానబెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఏ గిన్నెలో అయితే వండుతున్నామో ఆ గిన్నెని తీసుకుని తగినంత నీళ్ళు పోసుకుని 1 టీ స్పూన్ షాహీ జీరాను, లాంగ్ ఇలైచీ పట్టాను, బిర్యానీ ఆకును కూడా తీసుకుని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇది వేపుతున్నప్పుడు మంటని లోలో పెట్టుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయను ముక్కలు కట్ చేసుకుని 2 ఉల్లిపాయలు స్లిట్ చేసుకుని కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనాను కూడా ఇందులో వేసుకుని చెంచాతో మిక్స్ చేసుకుంటూ మనం వేసిన పదార్థాలన్నీ ఈ ఆయిల్లో వేగేటట్టు వేపుకోవాలి. వీటిని పచ్చిగా ఉంచితే టేస్ట్ అనేది బాగుండదన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మధ్య మధ్యలో కదుపుతూ ఈ ఉల్లిపాయలను మనం వేసిన పదార్థాలన్నిటినీ చక్కగా ఈ ఆయిల్లో వేగే వరకు వేగనివ్వాలి. అప్పుడే మనకు కిచిడీ అనేది టేస్టీగా వస్తుంది. ఈ కిచిడీకి అల్లం వెల్లిపాయ పేస్ట్ని కొంచెం ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ని వేసుకుని చెంచాతో మిక్స్ చేసుకుంటూ మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ పాత బియ్యం తీసుకున్నాను. ఈ పాత బియ్యానికి 1.5 గ్లాస్ పప్పు బియ్యం అయినాయి కదా, 3 గ్లాసుల వరకు నీళ్లు పోసుకుని ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ వాటర్ పోసుకోవాలి. తగినంత ఉప్పును వేసుకుని ఒకసారి చెంచాతో మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుని నీళ్ళను ఎసరు అంటాం కదా, ఎసరు మరగనివ్వాలి. ఇలా ఈ ఎసరు మరిగిన తర్వాత మనము ఇందాక నీళ్ళు నానబెట్టి పెట్టుకున్న బియ్యం పప్పును నీళ్ళను వార్చేసి ఇందులో వేసేసుకుని చెంచాతో ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుని మన కిచిడీని ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేస్తూ ఉండాలి. లేకపోతే మొత్తం కుప్పలాగా అయిపోతుంది, లేకపోతే అడుగున్న అంటిపోతుంది. కాబట్టి చూడండి, ఇలా మధ్య మధ్యలో చెంచాతో కలుపుకుంటూ మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టేసుకుని ఉడికించుకుంటే మన కిచిడీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మన బియ్యం పప్పు అనేవి కూడా చక్కగా ఉడికిపోయాయి. మనకు పాత బియ్యం తీసుకుంటే కిచిడీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. అందులోనూ పెసరపప్పు యూజ్ చేస్తాం కాబట్టి ఇది ఎంతో బలవర్ధకమైందనమాట. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఈ కిచిడీని మనం ఎక్కువగా మొహరం టైంలో చేస్తూ ఉంటారు స్పెషల్ రెసిపీ కింద. ఈ కిచిడీని మనం ఎక్కువ టైం లేనప్పుడు ఇంట్లో డైరెక్ట్గా తినడానికి కూడా చేసుకోవచ్చు. లేకపోతే మార్నింగ్ టైంలో రొటీన్గా చేసే టిఫిన్స్ బదులు ఈ కిచిడీని మార్నింగ్ పూట చేసుకుని మామిడికాయ పచ్చడితో కానీ, లేకపోతే కారం కారంగా ఉన్నాయి ఏ కారం కూరతో అయినా కానీ, లేకపోతే ఈ పప్పుల పొడిని కానీ వేసుకొని తింటే ఇది ఎంతో బలవర్ధంగా ఉంటుంది. మనకి శక్తినిచ్చి మన నోటికి కూడా రుచిని ఇస్తుంది.